30 36 అనుకుందాం, ఎందుకంటే తిరగేయటానికి. అది ఈ ఏజ్లో కూడా మీరందరూ చిన్న పిల్లలు 6 years 7 years బాయ్స్ గర్ల్స్ వచ్చి బ్రహ్మానందం అంకుల్ అంటుంటే మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్. అంతకంటే ఇంక ఈ జీవితానికి ఏం కావాలి? ఈ జీవితానికి చాలామంది ఏమనుకుంటారంటే నేను చాలా కష్టపడి సెల్ఫ్ మేడ్ మ్యాన్, నా కష్టం నేను చేసుకుని పైకి వచ్చానంటాడు. ఎవ్వడు పైకి రాకూడదని ఎవడన్నా అనుకుంటాడండి? నేను ఇలాగే నాశనం అయిపోవాలని ఎవడన్నా అనుకుంటాడా? ఎవ్వడు అనుకోడు. ప్రతివాడు వాడు కృషి చేస్తూనే ఉంటాడు. వాడి యొక్క పూర్వజన్మని యొక్క దేవుడి యొక్క ఫలితాన్ని బట్టి వాడు పైకి వస్తున్నాము, పైకి రాకపోవడం జరుగుతుందని ఏజ్డ్ ఫెలోని కదండి, అలా నమ్ముతుంటాను అంతే. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటిది విన్నప్పుడే అక్కడ కూడా మన డామినేషన్ అయినా కిక్కు అనిపిస్తుంది సార్. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే. సార్ ఇక్కడ సార్. ఓకే, నా పేరు రాకీ సార్. నాకు ఒక 2 సంవత్సరాల క్రితం సినిమా ప్రేక్షకుల పైన కోపం వచ్చింది సార్. ఎందుకు? ఆ రంగమార్తాండ సినిమాని కనీసం ఒక 20 రోజులు థియేటర్లో ఆడనిస్తారా అనుకున్నాను, కానీ అది అక్కడికి ఆగిపోయింది. సో దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఏముందమ్మా, ఇప్పుడు అది ఆడనివ్వకపోవటం అనేది కాదు. టైం చేంజెస్, క్రోనాలాజికల్గా ఒక్కొక్క మార్పు వస్తూ ఉంటుంది. ఆ మార్పుని మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అది చూడలేదు, అంత మంచి సినిమా 20 రోజులు కనీసం 50 రోజులను ఆడొద్దు అనుకున్నాం, ఆడలేదని అనుకునే వాళ్ళ సంఖ్య ఉండొచ్చు. ఎట్రా సినిమా బాధలు, కళ్ళ నీళ్ళు పెట్టుకోవటాలు, కష్టపడాలి అని ఇది కొంతమంది అనుకోవచ్చు. అద్భుతమైన నటన గురించి ఆలోచించి ఎంత క్లాసిక్ రా ఈ సినిమా, ఎంత అద్భుతంగా ఉంది అనుకునేవాళ్ళు కొంతమంది వచ్చు. ఈ డివిజన్ ఎప్పుడైతే ఉంటుందో వీ కెనాట్ గెట్ 100% ఫ్రమ్ ఎనీవేర్. వీ కెనాట్ గుడ్ టు ఎవ్రీబడి. ఎన్ ఆర్టిస్ట్ కెనాట్ గుడ్ టు ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే గజాలా గారు. థ్యాంక్ యూ. అండ్ February 14 అంటే మనకు గుర్తుకొచ్చేది వ్యాలంటైన్స్ డే. సో మీ లైఫ్లో ఎవరైనా మీకు ప్రపోజల్ చేశారు? ఎవరుగా ఆయన సార్ మీరు ఇందాక 35 దగ్గర ఆగుదాం అన్నారు సార్, అందుకే వాళ్ళ క్వశ్చన్ వచ్చింది. మేడం కాకుండా మళ్ళీ మీరు తెలివిగా మేడం చేశారని చెప్తారు కాబట్టి మేడం కాకుండా నువ్వే చెప్పేసుకోవా అన్నీ. నువ్వు నన్ను అడిగి క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ నువ్వే వేసేసుకో. ఇలాంటి ప్రశ్నలు అడగండి, చాలా ఈజీగా ఉంటుంది. సార్ ఆ డైలాగ్ చెప్పరా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. అరే అంకుల్ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందిరా. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ వ్యాలంటైన్స్ డే గురించి టాపిక్ వచ్చింది కాబట్టి 14th రోజు మూవీ రిలీజ్ అవుతుంది. మీరు కపుల్స్కి లేకపోతే యూత్కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? వ్యాలంటైన్స్ డే అనే దాని మీద ఒక 1 minute, ½ minute చెప్పలేనండి. వ్యాలంటైన్స్ డే గురించి చెప్పాలంటే ఇట్ టేక్స్ నాట్ లెస్ దాన్ 2 to 3 hours. ఎందుకు చెప్తున్నా? అందుకనే నేను కూడా ఓ మాదిరిగా కొడదామనే ఐడియా ఉన్నాను నేను. మీరు నన్ను మరీ రెచ్చగొడితే గంటలు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వ్యాలంటైన్స్ డే అనేది ముఖ్యంగా అభిమానించు, ఆదరించు, ఆరాధించు, అల్లరి మాత్రం చేయకు. ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలు. వ్యాలంటైన్స్ డే ప్రతి అంటే కుర్రాడు తెలుసుకోవాల్సినటువంటి విషయం అంటే అభిమానించు, ప్రేమించు, ఆరాధించు. కానీ కుదరలేదు కాబట్టి అల్లరి చేయటం, దుర్మార్గాలు చేయటం చేయకూడదు. ఇది ఒక్కటే. దిస్ ఈజ్ మై మెసేజ్ టు ది వ్యాలంటైన్స్ డే. గుండె ఏదో అదురుతుంది, మీరు దగ్గర ఉన్నారు కాబట్టి. మరి హాస్పిటల్ అయ్యో ఓకే రైట్. యాక్చువల్లీ మీరు ఇందాక నుంచి అంటున్నారు ఇలా జరగడం నా అదృష్టం. యాక్చువల్లీ మీ ఎరలో పుట్టడం మా అదృష్టం. థ్యాంక్ యూ. నిజంగా ప్రతిసారి లైక్ మాకు ఏదైనా నిజం చెప్తున్నాను సార్. నేను రంగమార్తాండ మూవీకి వెళ్ళాను, థియేటర్లో చాలా తక్కువ మంది ఉండే. కానీ నేను మీది ఇంకా లైక్ మీరు ప్రకాష్ రాజ్ గారు మీ ఇద్దరు క్యారెక్టర్ చూశాక జీవితంలో అంటే మీ ప్రతి సినిమాలో క్యారెక్టర్ నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. కానీ నాకు ఆ సినిమా చాలా గట్టి కొట్టింది. ఆ ఫీల్ చాలా బాగా అనిపించిండే. మీరు కామెడీ చేసినప్పుడు మీరు వేరు, కానీ మీరు ఎమోషనల్ సీన్స్ చేసినప్పుడు అది ఇంకో అసలు కళ్ళలో నీళ్ళు ఆగవు. మళ్ళీ ఆ సీన్కి ఒక అర్థం ఉంటుంది. జీవితంలో ఏదో నేర్చుకోవాలనిపిస్తుంది దాన్ని చూసినప్పుడు. అది నా ఫేవరెట్ థింగ్ సార్. అండ్ దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు కృష్ణవంశీ గారు. అండ్ ఎందుకంటే మనం ఏ క్యారెక్టర్ అయినా చేయగలం. ఈ క్యారెక్టర్ ఇలా చేయమని చెప్పగలిగిన డైరెక్టర్ మనకు దొరకాలి.
అలా దొరికిన వాడు నాకు కృష్ణవంశీ ఇన్ మై లైఫ్. బ్రహ్మానందం బిఫోర్ రంగమార్తాండ, బ్రహ్మానందం ఆఫ్టర్ రంగమార్తాండ. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్